హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ వంటల వేదిక. ఈరోజు నేను మీకు మసాలా టీ చూపించబోతున్నాను. దీనికోసం మనకు కావాల్సినవి చిన్న అల్లం ముక్క, 2 యాలకులు, 5 మిరియాలు మరియు 2 లవంగాలు. ఇలా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు టీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి. దానిలోకి ఇందాక మనం దంచి పెట్టుకున్న మసాలా అంతా కూడా యాడ్ చేసుకొని ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా 3 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలర్ చేంజ్ అవ్వాలి. అప్పుడే మనకి మసాలా అంతా కూడా వాటర్లోకి వెళ్తుంది. ఇప్పుడు దీనిలోనికి 1.5 స్పూన్ వరకు టీ పొడి యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరొక 3 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. టీ పొడి అనేది బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మరిగించుకోవాలి. ఇలా టీ మరుగుతున్నప్పుడు మనకు అరోమా అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిలోనికి 1 కప్పు మిల్క్ తీసుకోవాలి. 1 గ్లాస్ వాటర్కి 1 కప్పు మిల్క్ తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే వాటర్ తగ్గించి పాలు ఎక్కువగా తీసుకోవచ్చు. ఇక్కడ 1.5 స్పూన్ వరకు పంచదార యాడ్ చేస్తున్నాను. మీరు ఒకవేళ బెల్లం యాడ్ చేసుకోవాలనుకుంటే టీ మొత్తం అయిపోయిన తర్వాత వడగట్టుకునే ముందు కప్లో బెల్లం యాడ్ చేసుకొని వడపోసినట్లయితే బెల్లం అనేది పగలకుండా ఉంటుంది. ఇలా పంచదార వేసిన తర్వాత ఒక 4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని టీని మరిగించుకోవాలి. 4 నిమిషాల తర్వాత టీ అనేది చాలా కలర్ఫుల్గా మారుతుంది. చూసారు కదా, ఈ వీడియోలో చూపించిన విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఒక సర్వింగ్ కప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. అంతే అండి, మన మసాలా టీ రెడీ అయిపోతుంది. ఇలా వర్షాకాలం మరియు చలికాలంలో చేసుకొని తాగినట్లయితే జలుబు దగ్గు అనేది రాకుండా ఉంటుంది మరియు తగ్గిస్తుంది కూడా. అల్లం మరియు యాలకులు కడుపు ఉబ్బరం మరియు అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తాయి. చూసారు కదా, హెల్త్ బెనిఫిట్స్ కూడా. ఒకసారి మీరు కూడా ఈ టీని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి చెప్పండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.